రెడ్డి ఉన్నప్పుడు అనుకుందాం. తర్వాత వచ్చింది అయితే అప్పుడు సిబిఐ దర్యాప్తు వేయించారుగా. సిబిఐ కదా దర్యాప్తు చేసింది. జగన్ పేరు అప్పుడే కదా ప్రస్తావించింది ఫస్ట్ టైము. ఏం తేలింది మరి అప్పుడు సిబిఐ ఏం చెప్పింది? ఏం చెప్పకపోవడం వల్లే కదా, దాంట్లో లేదని చెప్పడం వల్లే కదా. ఇంకా ఎవరినో ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు వీళ్ళు. ఎస్ కరెక్ట్. తర్వాత బాబు ప్రభుత్వం వచ్చింది, సెంటర్లో కూడా బీజేపీనేగా ఉంది. మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలా? ఇచ్చి ఉండాల్సింది కదా అప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే సిబిఐ కేసు క్లోజ్ చేసింది, అందులో వేరే వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళనినే ఎవరు ఆ ముద్దుసీను రాకమయ్య వాళ్ళది అనేది క్లోజ్ చేసింది. చేస్తే వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళ దర్యాప్తులో ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు, ఆ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలి అని కోరారు, అది ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి అని చెప్పారు. గుడ్. రాజశేఖర రెడ్డి చనిపోయాడు, రోసే వచ్చాడు, పోనీ రోసే కొంత భయస్తుడు మొహమాటస్తుడు, ఇవ్వలేదు. జగన్ బయటికి వెళ్ళిపోయాక జగన్ మీద కేసులు కాంగ్రెస్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసేగా పెట్టింది, అందులో ఉంటే వదిలేదా కాంగ్రెస్? ఇట్లాంటి దిక్కుమాల కేసులే పెట్టినప్పుడు ఈడీ సిబిఐ అంటూ ఇది పెట్టుబడి పెట్టడాన్నే కేసులు పెట్టినప్పుడు దాంట్లో పెట్టకూడదా? అది పెట్టచ్చుగా, పర్మిషన్ ఇవ్వచ్చుగా. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ అప్పుడు యాంటీ జగనే కదా. పోనీ తర్వాత వీళ్ళే కదా వచ్చింది తెలుగుదేశము. పోనీ మర్డర్ అక్కడ హైదరాబాద్లో జరగలేదుగా, ఆంధ్రాలో జరిగింది. ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలే? ఎందుకు?